హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఐటీఐకి సంబంధించి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే చూద్దాం. ఈ నోటిఫికేషన్ మ్యాక్సిమం అందరికీ తెలుసు. కాకపోతే నేను ఎందుకు ఈ నోటిఫికేషన్ విడివిడిగా చెప్తున్నా అంటే, చాలామందికి ఇది ఆల్మోస్ట్ 450 సెక్షన్స్ ఉన్నాయి. ఏది ఎక్కడుంది, ఏ ఎలిజిబిలిటీ, సపోజ్ మీ క్వాలిఫికేషన్ తగ్గ ఎలిజిబిలిటీస్ ఇందులో ఎక్కడ ఉన్నాయి ఎత్తుక్కోవడం కొంతమంది కష్టం ఉంటుంది. కాబట్టి నేను వాళ్ళ కోసమనే పర్టికులర్గా ఐటీఐ వాళ్ళకైతే ఐటీఐ మీద ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి, అలాగే డిప్లొమా వాళ్ళకైతే డిప్లొమా మీద, అలాగే డిఫెన్స్ జాబ్స్ అయితే డిఫెన్స్, అలా సపరేట్గా చేసి నేను వీడియోస్ చేయటం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు, ఇది ఎస్ఎస్సి ఫేజ్ 12 నోటిఫికేషన్ ఎన్నిసార్లు చేస్తారు ఇదే నోటిఫికేషన్ అని. సో ఎన్నిసార్లు చేసినా సరే నేను విడివిడిగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంది అనే పర్పస్తోనే నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నా. మేబీ మ్యాక్సిమం బాగా తెలివైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటంటే నోటిఫికేషన్ అంతా చూసుకొని చదువుకొని చేసుకోగలరు. నేను వాళ్ళ కోసం అయితే నేను మన ఛానల్ పెట్టలేదు. ఎవరికైతే ల్యాక్ ఆఫ్ గైడెన్స్ తక్కువగా ఉన్న వాళ్ళ కోసం, అలాగే ఎవరికైతే జాబ్ తెచ్చుకోవాలి వితౌట్ ఎనీ ప్రిపరేషన్, అంటే జాబ్ తెచ్చుకోవాలి కానీ గైడ్లైన్స్ అనేది తెలియకుండా ఉంటారు కదా ఇప్పటి వరకు. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియోస్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈరోజు మనం టెక్నికల్గా ఐటీఐ పాస్ అయిన వాళ్ళకి పర్మనెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా మనం చూద్దాం. ఫస్ట్ ఏ ట్రేడ్స్ ఉన్నాయి అని కూడా చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, పూణేలో ఎవరైతే ఐటీఐ చేసి ఉన్నారో వాళ్ళకి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో మీరు ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే స్కిల్డ్కి అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ లేకపోతే సెమీ స్కిల్డ్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూద్దాం. ఇక్కడ క్రాఫ్ట్ మ్యాన్, స్కిల్డ్ ఫిట్టర్ ఉంది, అలాగే మ్యాషన్ ఉంది, అలాగే ఎలక్ట్రీషియన్ ఉంది, ప్లంబర్ ఉంది, పంప్ ఆపరేటర్ ఉంది, వెల్డర్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సెమీ స్కిల్డ్ మ్యాషన్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఇది గ్రాడ్యుయేషన్ సంబంధించింది అనమాట ఇది. సో డ్రైవర్స్ కూడా ఉన్నాయి, స్టాఫ్ కార్ డ్రైవర్స్, ఇది సెంట్రల్ గ్రౌండ్ వాటర్ సంబంధించింది. అలాగే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి ల్యాబొరేటరీ అసిస్టెంట్స్, అలాగే హయ్యర్ సెకండరీ లెవెల్ లాగా మనకి ఎల్డీసీలు కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇది నాగపూర్ సంబంధించి లెవెల్ 1 ఇది. అంటే ఓన్లీ 10th పాస్ అయి ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా ఉన్నాయి. ఇది జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. మీరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఇప్పుడు ఏదైతే మీకు నోటిఫికేషన్ చెప్పానో అవన్నీ కూడా మీరు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. అది జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా విశాఖపట్నంలో ఉంది, జలశక్తిది కూడా విశాఖపట్నంలో ఉంది. సో మీరు టెక్నికల్గా ఐటీఐ సంబంధించి మీరు అప్లై చేద్దాం అనుకుంటే ఈ బెస్ట్ జాబ్స్. సో ఇవి మీరు అప్లై చేసుకోవచ్చు. దీని క్వాలిఫికేషన్ ఏంటి, దీని శాలరీ ఏంటి అన్నీ కూడా మనం చూద్దాం. ముందుగా స్కిల్డ్కి సెమీ స్కిల్డ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ ఇది సెమీ స్కిల్డ్ సంబంధించింది. ఇది మీకు ఇనీషియల్ పోస్టింగ్ పూణే. ఇక్కడ ఆల్ ఇండియా సర్వీస్ లైబిలిటీ అనేది కూడా ఇచ్చారు. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ 10th పాస్ అయి ఉంటే చాలు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్. నెక్స్ట్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అంటే ఐటీఐ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ ఉంటే చాలు. లేదు అంటే మీరు 10th పాస్ అయ్యి 5 years ఎక్స్పీరియన్స్, ట్రేడ్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీకు ఐటీఐ ఉండాలని లేదు. మీరు 10th పాస్ అయ్యి మీరు 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అది మేలా ఫీమేలా ఎవరైనా అప్లై చేయొచ్చు. మీకు శాలరీ వచ్చేసరికి ఫస్ట్ 18,000 బేసిక్ పే అనేది ఉంటుంది. స్కిల్ టెస్ట్ అనేది, ఎటువంటి స్కిల్ టెస్ట్ అనేది ఉండదు. ఇంకా ఏజ్ 18 నుంచి 27 years వరకు ఇచ్చారు. ఇది గ్రూప్ సి, నాన్ టెక్నికల్, జెండర్ మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అడిషనల్ రిమార్క్స్ ఏంటంటే, స్కిల్ టెస్ట్ ఆర్ ట్రేడ్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ బై ది డిపార్ట్మెంట్ ఆర్ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్. సో మీకు వచ్చే క్యాండిడేట్స్ బట్టి ఆ స్కిల్ టెస్ట్ అనేది ఉండడమా లేదా అనేది డిసైడ్ అయి ఉంటుంది. అలాగే నెక్స్ట్ స్కిల్డ్ సంబంధించి చూద్దాం. స్కిల్డ్ సంబంధించి ఇది కూడా సేమ్ ఆల్ ఇండియా లైబిలిటీ.
10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఐటీఐ ఉండాలి, లేదా ఈక్వలెంట్ రిలవెంట్ ట్రేడ్ విత్ 3 years ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ విత్ 2 years ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో ఇవన్నిటికీ మీరు ఏది ఉన్నా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. 10th క్లాస్ నుండి ఐటీఐ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. మీకు ఒక డౌట్ రావచ్చు, సో మేము ప్లంబర్ చేసాం లేదంటే వెల్డర్ చేసాం, మేము స్కిల్డ్కి సెమీ స్కిల్డ్కి రెండింటికి అప్లై చేయొచ్చా అంటే 2 వేరు అప్లికేషన్స్ మీరు పెట్టి అప్లై అయితే చేయొచ్చు. మీరు 2 వేరు ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. ఇంకా ఇక్కడ స్కిల్ టెస్ట్ అనేది డిపెండ్స్ అపాన్ మార్క్స్ అనమాట. అది మీ యొక్క షార్ట్ లిస్ట్ బట్టి మీకు చాలా తక్కువ కాంపిటీషన్ అనమాట ఇది. ఎందుకంటే మీకు మినిమం 25 మార్క్స్, ఓబీసీ అయితే 25, 100కి 25 నెగిటివ్ మార్క్ తీసి వచ్చినా సరే మీరు క్వాలిఫై అయిపోతారు. అదే జనరల్ క్యాండిడేట్స్కి అయితే 30 మార్క్స్ వచ్చినా సరే మీరు క్వాలిఫై అయిపోతారు. ఇక్కడ నోటిఫికేషన్లోకి మళ్ళీ వెళ్దాం. ఇక్కడ నోటిఫికేషన్లోకి వెళ్తే మీకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉంది. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 ఇలా కేటగిరీస్ వైజ్గా చేంజెస్ చేశారు. మీరు ఒకవేళ లెవెల్ 1లో ఒక 2 జాబ్స్కి అప్లై చేశారంటే మీకు ఒక ఎగ్జామే ఉంటుంది. లెవెల్ 1 సంబంధించి ఒక ఎగ్జామే రాయడానికి అవుతుంది ఆ 2 జాబ్స్కి కూడా. సో మీరు సెమీ స్కిల్డ్కి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి రెండింటికి అప్లై చేస్తామంటే 2 కూడా అప్లై చేసుకోవచ్చు. 2 అప్లై చేసుకుంటే మీకు ఒక ఎగ్జామే రాస్తారు లెవెల్ 1లో. ఆ ఎగ్జామ్ కట్ ఆఫ్ మీకు నియర్ బై ఏదైతే ఉంటుందో దానికి మీరు సెలెక్ట్ అవ్వే అవకాశం అయితే ఉంది. సో మీరు వీలైనంత వరకు కూడా మీరు ఇక్కడ ఫిట్టర్ అనే కాదు, సపోజ్ ఇక్కడ ఎలక్ట్రీషియన్ తీసుకుందాం. సో ఎలక్ట్రీషియన్ సంబంధించి ఇక్కడ ఒకటి ఉంది, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ అని, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఇది గ్రాడ్యుయేషన్ సంబంధించి ఉంది. అంటే ఇక్కడ మనకి అలాగే క్రాఫ్ట్మెన్ స్కిల్ ఎలక్ట్రీషియన్ కూడా ఉన్నాయి ఇక్కడ జలశక్తిలో. అండ్ నెక్స్ట్ సెమీ స్కిల్డ్ ఎలక్ట్రీషియన్ ఉంది. అండ్ నెక్స్ట్ అలా మీకు ఏం కావాలనేది మీరు ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు డెఫినెట్గా మీరు ఏ జాబ్ కావాలనేది చూస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్టోర్ కీపర్ సంబంధించి చూద్దాం. స్టోర్ సంబంధించి ఇక ఇక్కడ అసిస్టెంట్ స్టోర్ కీపర్ టెక్నికల్ ఉంది. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, నాగపూర్. ఇది హైయర్ సెకండరీ లెవెల్ సంబంధించింది. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పోస్టా 2 పోస్టులు అనేది మీరు కాదు, మీ నియర్ బై మీకు అవైలబిలిటీ ఉంది, మీకు ఎలిజిబిలిటీ ఉంది అంటే ఒక్క పోస్ట్ అయినా సరే మీరు అప్లై చేయండి. ఆ పోస్ట్కి ఎవరు అప్లై చేయకుండా మీరు ఒక్కలే అప్లై చేసి మీరు క్వాలిఫై అయితే మీకు జాబ్ అనేది వస్తుంది. ఇది ప్రాసెస్. సో నేను అందువల్ల ఈ నోటిఫికేషన్ ఎన్నిసార్లు మీకు చెప్పడం జరుగుతుంది. సో మీరు ఏ జాబ్ కావాలనేది ఇక్కడ సుమారుగా ఇక్కడ చాలా 450 అబోవ్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 489 ఉన్నాయి. సో ఇందులో మీరు ఒక్కొక్కటి వెతుక్కోవడం అంటే చాలా కష్టం. సో మీకు క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఏం చేశారా, డిగ్రీ చేశారా, డిగ్రీ ఇక్కడ క్లిక్ చేయండి. బీఎస్సీ చేశారా, బీఎస్సీ. సపోజ్ మీకు నచ్చిన ఆర్గనైజేషన్ ఇక్కడ క్లిక్ చేయండి. డిఫెన్స్లో కావాలా, సపోజ్ నేను డిఫెన్స్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ డిఫెన్స్ కావాలి అంటే డిఫెన్స్ జాబ్స్కి ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి అనేది కూడా టోటల్గా మనకి ఓవరాల్గా డిఫెన్స్ జాబ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. సో సుమారుగా ఇక్కడ చూసారు కదా, గర్ల్ క్రెడిట్ ఇన్స్ట్రక్టర్ అని ఒకటి వచ్చింది. అండ్ నెక్స్ట్ టెక్నికల్ అటెండెంట్, ఇవన్నీ కూడా డిఫెన్స్ సంబంధించినయే. టెక్నికల్ అటెండెంట్ సంబంధించి అలాగే ఏవే ఉన్నాయనేది కూడా టోటల్గా డిఫెన్స్ జాబ్స్ అన్నీ కూడా ఒకే దగ్గరికి మనకి వస్తాయి. సో ఇక్కడ జూనియర్ ఫిజియోథెరపీ ఒకటి ఉంది. అలాగే సివిల్ మోటార్ డ్రైవర్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఒకటి ఉంది. అలాగే చౌకీదార్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టీఏ ఉంది, టెక్నికల్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ ఆర్నమెంట్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ స్టోర్ కీపర్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది కూడా స్టోర్ కీపర్ ఉంది. ఇవన్నీ కూడా డిఫెన్స్ సంబంధించిందే. సో ఓన్లీ మీకు డిఫెన్సే కావాలనుకుంటే ఈ డిఫెన్స్లో మీరు చూసుకొని ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంటుంది, ఆ సీరియల్ నెంబర్ చూసుకొని మీరు అప్లై చేసుకోవటమే. ఇది మీరు అప్లై చేసే ప్రాసెస్. ఎస్ఎస్సి ఫేజ్ 12కి ఎవరైతే కరెక్ట్గా అప్లై చేస్తారో
అప్లై చేసిన విధంగా ఎక్కువ ప్రిపేర్ అవ్వవసరం లేదు. మినిమం మీరు ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్‌కి 100% ఎఫర్ట్ పెడితే అందులో 50% ఎఫర్ట్ ఇందులో పెట్టినా సరే జాబ్ అయితే వస్తది. సో, మీరు ఎక్కువగా కంగారు పడకుండా కరెక్ట్‌గా మీ ఎలిజిబిలిటీ తగ్గట్టుగా జాబ్‌కైతే అప్లై అయితే చేయండి. అది ఒక్క పోస్ట్ ఉన్నా, 2 పోస్టులున్నా, ఎన్నున్నా సరే మీకు అనవసరం. మీరు అప్లై అయితే చేయండి. మీకు డెఫినిట్‌గా మీకు యూజ్ ఉంటుంది. కాకపోతే మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఆ కేటగిరీ కూడా చూసుకోవాలి. అక్కడ సపోజ్ అక్కడ ఓబీసీలో వేకెన్సీ ఉంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళో లేదా జనరల్ వాళ్ళో అప్లై చేసినా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండదు. సో, అక్కడ ఓబీసీ అయితే ఓబీసీయే అప్లై చేయడానికి అవుతుంది. అలాగే ఎస్సీలో వేకెన్సీ ఉంటే ఎస్సీ వాళ్ళు అప్లై చేయడానికి అవుతుంది. అలాగే యూఆర్‌లో ఉంటే ఎవరైనా అప్లై చేయవచ్చు. బట్ ఏజ్ అనేది కూడా ఇంపార్టెంట్. సో, ఇవన్నీ కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్. ఇది ఈరోజు మనం చెప్పే ఐటీఐకి సంబంధించి పర్మనెంట్ జాబ్స్ వేకెన్సీ నోటిఫికేషన్. సో, నెక్స్ట్ మనం ఇంకో వేరే వీడియోలో కలుద్దాం. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. అలాగే మన డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం టెక్నికల్‌గా, నాన్ టెక్నికల్‌గా కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు ఇస్తూ ఉంటాం. పీడిఎఫ్స్ అనేది పెడుతూ ఉంటాం. మీరు మన గ్రూప్‌లో ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.